తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి అన్ని పార్టీల అభ్యర్థులు చాలా హడావిడిగా ఉన్నారు గెలిపే దిశగా. ఎస్, అదే కోవేకి చెందారు ఎంఎం గౌడ్ గారు. ఈరోజు మనం సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్, అలాగే సూర్యాపేట నియోజకవర్గానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నటువంటి ఎంఎం గౌడ్ గారి వాదనతో తెలుసుకున్నాము. యాక్చువల్లీ ఆధార్ పార్టీ అనేది సూర్యాపేటలో ఎంత మేరకు విజయాన్ని చేకూర్చే దిశగా అడుగులు వేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సార్, ఓకే, ఎంఎం గౌడ్ మీ పేరు, యాక్చువల్లీ పూర్తి పేరు విశ్లేషించి. మేకపోతుల మట్టయ్య గౌడ్. మేకపోతుల మట్టయ్య గౌడ్ గారు, మీరు లాస్ట్ టైము ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దిగి 4th పొజిషన్లో ఉన్నారు. 4th పొజిషన్ రావడం అనేది మీకు హ్యాపీని చేకూరుస్తూ ఉందా? 100%. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 19 నెలల్లో ఏర్పడినటువంటి ఆధార్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్రంలో 5 ఓట్ల శాతంలో 5వ స్థానం గెలిచిందంటే నిజంగా మేము రేపు రాబోయే ఎలక్షన్లో కానీ మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తామని మా యొక్క విశ్వాసం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏంటి మీ ఆధార్ పార్టీ అక్కడ జెండా పాతాలంటే మీ ఉనికి యాక్చువల్లీ అక్కడ ఉండాలి, అంటే కార్యకర్తల బలం ఉండాలి. సూర్యాపేటలో కార్యకర్తలు అంటూ బలం ఉందా మీకు? ఖచ్చితంగా ఉందండి. అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గ స్థాయిలలో కూడా మా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంది. మేము ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మా పార్టీని ఆదరిస్తారు. మా యొక్క జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ విజయం సాధిస్తామని మా యొక్క విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మీరు? మేము పోతాం. స్వాతంత్రం వచ్చింది, 75 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రులు చేయలేదు, అదేవిధంగా బీజేపీ పార్టీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో 78 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. మా ఆధార్ పార్టీ మాత్రమే రేపు రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి బీసీ నినాదంతో మేము ముందుకెళ్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కలుపుకొని మేము ఒక ఓటు చైతన్యంతో మా అభ్యర్థులను గెలిపించి ఖచ్చితంగా గెలిపిస్తామని మా యొక్క విశ్వాసంగా మేము నమ్ముతా ఉన్నాము. సూర్యాపేటలో మిమ్మల్ని నమ్ముతా ఉన్నారా? ఖచ్చితంగా నమ్ముతారు. నమ్ముతారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఆ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆధార్ పార్టీని నమ్మే పొజిషన్లో అక్కడ ఉన్నట్టుగా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈసారి ఆ అగ్రవర్ణాలు మొత్తం కూడా 75 ఏళ్ళ మంచి విద్యను దోచుకున్నారు, వైద్యాన్ని దోచుకున్నారు, ఉద్యోగాలు దోచుకున్నారు, సంపద వనరులు భూమి మొత్తం వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు. మన గౌరవ రేవంత్ రెడ్డి ఒక 10వ ఆవిర్భావ వేడుకలో ఒక మాట చెప్పిండు. ఈ తెలంగాణ సంపద మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లో ఉంది. ఈ సంపద వికేంద్రీకరణ జరగాలంటే మరి కులగణన చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జనాభా దామాషా ప్రకారంగా వారికి కావాల్సినట్టు వాటా రావాలని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇయ్యకున్నా కూడా మా ఆధార్ పార్టీ ద్వారా మీ అభ్యర్థులను గెలిపించి మీ ఖచ్చితంగా ఈ సూర్యాపేటలో జెండా ఎగరేయడానికి మీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు సార్? మా పార్టీ ప్రెసిడెంటు డాక్టర్ ఈ శేషగిరిరావు సార్, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు. వారు అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఖచ్చితంగా వారు మా చాలా క్రమశిక్షణగా చాలా పట్టుదలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆధార్ పార్టీ 19 నెలలు స్థాపించిన మొట్టమొదటి రోజే మరి తెలంగాణ రాష్ట్రంలో 5వ స్థానం నిలిచిందంటే వారి యొక్క పట్టుదల కృషి చాలా ఉంది. మరి వారు ఖచ్చితంగా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా కూడా మమ్మల్ని చాలా శక్తివంతులుగా చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి సర్పంచ్ల కోసం కావచ్చు, జెడ్పీటీసీల కోసం కావచ్చు, ఎంపీటీసీల కోసం కావచ్చు, వేట అనేది మీది ప్రారంభమైంది. గెలిపే దిశగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలో మీకు అంటే పాజిటివ్ వస్తుందా, లేదా నెగిటివ్ వస్తుందా? ఖచ్చితంగా పాజిటివ్ వస్తుందండి. మా ఆధార్ పార్టీ ఇప్పుడిప్పుడే జనాలకు వెళ్తూ ఉంది. వెళ్ళి చాలామంది కూడా పెద్ద పెద్ద సిద్ధాంతాలను కూడా వదిలిపెట్టి ఈ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆధార్ పార్టీని ఆదరిస్తారు. మాకు రాబోయే కాలంలో కూడా రాజ్యాధికారానికి రావటానికి కూడా వెనకాడబోదు. ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము.
ఓకే, రాజ్యాధికారం వస్తుంది. ఓకే, బీజేపీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది కదా, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి. దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? బీసీ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ఏనాడైనా బీసీలకు వ్యతిరేకమే బీజేపీ పార్టీ. ఎందుకంటే ఈరోజు బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రిగా ఉండి మరి బీసీ కులగణన చేయలేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద ఒక ఇది ఉంటే మరి బీసీ ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్ముతారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ అనేది మొత్తం దొంగ మాటలు. ఆ బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ అసలు ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు. ఇక తెలంగాణ అదే దేశానికి ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఎందుకు? దేని మొరగబెట్టనిక అది. అందుకనే బీజేపీ అనేది బీసీ ముఖ్యమంత్రి పెట్టిన కానీ ఎవ్వరు కూడా దాన్ని ఆ పార్టీకి ఓట్లేరు, అది నమ్మే పరిస్థితి లేదు. సూర్యాపేట వరకు మీరు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మీ ఇంకా లీడర్స్ ఉన్నారా సూర్యాపేటలో? మీ పార్టీ లీడర్స్ ఉన్నారండి. మండల అధ్యక్షులు ఉన్నారు, తర్వాత జిల్లా కార్యదర్శి ఉన్నారు, తర్వాత గ్రామ స్థాయిలో కూడా కొంత ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ సూర్యాపేట ప్రజలకి ఏం చెప్పి ముగించాలనుకుంటారు? స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి మీ సూర్యాపేట ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు? సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల జెడ్పీటీసీలు, మండలాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలను మేము ఖచ్చితంగా 100కు 100% అందరినీ గెలిపించుకుంటాం. ఈ సూర్యాపేటలో ఈ యొక్క ఆధార్ పార్టీ జెండా ఎగిరేసి తీరిందాకా మేము వదలము. ఖచ్చితంగా మా పార్టీ అన్ని అభ్యర్థులను గెలిపించుకుంటామని నేను ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.